చెప్పండి, అసలు ఇక్కడ ఎవరికైనా ఉద్యోగాలు గట్రా ఇచ్చారా? ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 10,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు మా నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గూడపలస గ్రామం రావాల్సి వచ్చాయని ఒకటే చెప్పాడు. 10,000 ఎకరం మనకి ఎయిర్పోర్ట్కి అవసరం లేదు, 2,000 ఎకరమే తీసుకుందాం అని చెప్పి ఆ మాట మీద నిలబడి ఆయన శంకుస్థాపన చేశాడు. ఇక్కడ ఉన్న రైతులందరూ, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బాధితులే. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా తీసుకొని ఒప్పుకున్నారు, అన్నీ చేశారు. ఈ చంద్రబాబు నాయుడు ఏది చేసినా వ్యతిరేకిస్తారు. ఎవరెవరు స్వతసిద్ధంగా వచ్చిన వాళ్ళే, ఎవరెవరిని తీసుకురాలేదు. మా అన్న వస్తున్నాడు, మళ్ళీ చీఫ్ మినిస్టర్ ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు చూద్దాం, చీఫ్ మినిస్టర్గా మళ్ళీ చూద్దామని వచ్చిన జన సందోహం ఇది ఎవరు కూడా డబ్బులు ఇచ్చో రేపు ఎప్పుడో ఎవరో వస్తారట, దండుపాలెం బ్యాచ్ బండిపాలెం బ్యాచ్ మాకు తెలియదు లెవెల్. కట్అవుట్ తర్వాత కట్అవుట్ తర్వాత కట్అవుట్, మేము కట్అవుట్ కడితే ఆక్షన్. ఏమండి మీరు కట్టకూడదండి, ఎవడో చెప్పాడు అని అడిగాను నిన్న. జనాలు ఆపేస్తున్నారు. ఏమండి వాళ్ళు స్వతసిద్ధంగా చూద్దామని వస్తున్నారు, వాళ్ళు ఆపేందుకు. నేను ఒక వైస్ ఎంపీపీ హోదాలో చెప్తాను, లోకేష్ బాబుకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఈ నియోజకవర్గం ఇన్ఛార్జికి కానీ అసలు మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారా, ఎన్ని రోడ్లు వేసారా చెప్పండి. లోకం మాధవ్ గారు ఎమ్మెల్యే గారు ఎయిర్పోర్ట్ ఉద్యోగం అండి, అదేంటండి నన్ను అడుగుతాను అందరూ. ఉండబా ఎయిర్పోర్ట్ ఉద్యోగాలు మీరు వైఎస్ఎంపీ కదా మీరు చెప్తే ఒక 50 ఇస్తారట, అక్కడే ఉద్యోగం లేదురా, కాకపోతే మా ఇంటి దగ్గర ఏదో పని చేయరు, రోజు కూలి ఇచ్చేస్తుందని చెప్పి. కాదండి, ఎందుకు అసలు ప్రతిపక్ష నేత ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే ఎందుకు ఎంత ఉలికి పడుతున్నారు? పోలీసులు అడ్డుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది గ్రామం? పోలీసులు నేను అడిగాను ఏంటంటే మీరు మమ్మల్ని అడుగుతాను, రేటు రూమ్లో అయినా కూటమి పార్టీ వాళ్ళని అడగొద్దంటే సార్ వాళ్ళు ఏంటి చేయలేరు, మీరైనా చేసి పెట్టన్నాను. ఏ వాళ్ళ యంత్రాంగం కానీ ప్రభుత్వానికి కానీ ఆఫీసర్స్కి కానీ వైఎస్ఆర్ పార్టీ భోగాపురం మండలంలో కంచుకోట. ఫస్ట్ పోలీసులు కూడా ఏమంటున్నారంటేనండి, సార్ మాకు అధికార పార్టీ నుంచి ప్రెజర్ ఉంది కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు, లోపాకారంగా మా దగ్గర చెప్తున్నారు సార్ ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారు, ఆ భయంతో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడి మిమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, వాళ్ళకి తెలుసు జగన్ గారు వస్తే జనసందర్భం మొత్తం జనాలంతా వస్తారు, ఎందుకంటే కూటమి పార్టీ మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనాలు ఆపాలి, జనాలు రానివ్వకుండా చేయాలి అనేది పోలీసులు కూడా అంటారు సార్ మమ్మల్ని ఏం చేయాలి. అందుకే ఏంటి లోకల్గా పోలీసులు పెట్టలేదు, బయట ఎవరెవరు వచ్చి వాళ్ళందరూ ఏంటి బాబు ఏంటి ఎందుకంటే మీరు ఎందుకు ఎస్ఐ గారు ఎందుకు ఇలా చేస్తారంటే, సార్ మాకు ఇబ్బంది సార్, మమ్మల్ని ఎలా అయినా సరే మిమ్మల్ని అందరినీ ఆపిమని చెప్తున్నారు. ఎందుకంటే ఆపాలంటే సార్ మీకు తెలిసిందే జగన్ గారు వస్తే జనాలు వస్తారు, ఎందుకంటే జనాల్లో యాంటీ ఉందని తెలుసు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతారని వాళ్ళకి భయం, అందుకని ఆ భయం మీద ఆపుతారు తప్ప ఇంకే రకంగా ఇంకేం కాదండి. జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జగన్ అంటే గుండెల్లో పరిగెడతాను అందరికీ. కాబట్టి ఎందుకంటే మళ్ళీ జగనే సీఎం అవుతాడు, మళ్ళీ వీళ్ళందరూ మమ్మల్ని అందరూ అయితే నానా ఇబ్బందులు పెడతాడు, వాళ్ళందరూ తొక్కు పారేస్తాం. మరి మీ అందరినీ రానికుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు పచ్చి వేస్తాడు, వాళ్ళు తిండి కాసు వాళ్ళు టిఫిన్ పెడతారు, ఎట్లా మమ్మల్ని అడ్డుతాండ్రు. పోలీసులు ఏంటి చేస్తారు, వాళ్ళ వెనకాల పరిగెడతారు, మా వెనకాల పరిగెడతారు. పోలీసుల్లో ఏట్లేదు, మా గట్టి మాట్లాడితే మమ్మల్ని వదిలేస్తాడు, ఎవరో మాట్లాడకపోతే వాళ్ళు అడ్డుతాండ్రు.